మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రబంధనలు సృష్టిస్తోంది. ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి సోమవారం వార్డుల వారీగా పర్యటించి ప్రజలతో ముఖాముఖి భేటీ అయ్యారు. శివాజీ చౌక్, అంగడి బజార్, నెహ్రూ నగర్, చందఖాన్పల్లి ప్రాంతాల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లకు ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ సంబంధం లభించింది. నారాయణఖేడ్ను విద్య మరియు వైద్య కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని, ఇందుకోసం ఇప్పటికే నర్సింగ్ కాలేజ్, మహిళా పాలిటెక్నిక్, అధునాతన ఆసుపత్రి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి, వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు మరియు ఉద్యోగ నియామకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపామని గుర్తు చేశారు. ఏకీకృత పాఠశాలలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, కేజీబీవీ మరియు మోడల్ స్కూళ్ల ద్వారా సామాన్య విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని వివరించారు. వార్డుల్లో నెలకొన్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న నేతలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగేష్ షెట్కర్, చంద్రశేఖర్ రెడ్డి, రాకేష్ షెట్కర్ తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా సొంత మున్సిపాలిటీ అంటే నా సొంత పట్టణమైన నారాయణఖేడ్ మున్సిపాలిటీ మరి ప్రాముఖ్యంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నా పట్టణం, దాంతో పాటు మా ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఇద్దరు కలిసి నారాయణఖేడ్ పట్టణానికి, మున్సిపాలిటీకి ఒక అన్ని వసతులతో ఉన్న పట్టణంగా తీర్చిదిద్దాలి. అన్ని మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా పట్టణానికి కావాలంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం వస్తూ ఉన్నాయి. మరి అందులో భాగంగానే మీరు చూసినారు, చాలా మంది మా మహిళా మనులు, సోదరమణులు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మీకు అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం 2 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నాం. మీరు బస్సు ఎక్కితే పైసలే అడిగేది లేదు, ఎక్కడ పోయినా మీకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ కోసం చేస్తాం. దాంతో పాటు మరి అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇంకా కూడా రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 200 యూనిట్ కరెంట్ లోపల ఎవరు కరెంటు వాడుతారో వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి మహిళా సోదరులకు గ్రూపుల ద్వారా మరి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. ఎంత మహిళా గ్రూపులు ఉన్నాయో అన్ని మహిళా గ్రూపులు సొంత మీ బిజినెస్ చేసుకోవడానికి మరి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల కోసమే. ఇప్పుడే మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు చెప్పినారు, ఏది ఇచ్చినా మహిళల పేరు మీద ఇస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల పేరు మీదనే ఇచ్చే కార్యక్రమాలు ప్రాముఖ్యత ఇస్తుంది. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా మీరు చూస్తున్నారు, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కూడా మనం